వెల్కమ్ టు వేద ట్రైనర్స్. ఈ రోజు వీడియోలో మనం 1 year బేబీకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్, అది కూడా డబల్ లేయర్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే దీనికోసం వచ్చేసి మనకి ఇక్కడ ఒక 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాము అంటే ఈ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మరి 1 year బేబీ కదా, ఈ చిన్న బేబీ కొలతలు అనేది మన దగ్గర ఉండవు కదా. అట్లాంటప్పుడు మనము మెజర్మెంట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తానండి. అయితే ఈ కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద ట్రైనర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ 1 year బేబీకి 2 meters క్లాత్ తో డబల్ లేయర్ అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బేబీ ఫ్రాక్ వచ్చేసి నేను ఇక్కడ 2 మీటర్ల ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఇదిగోండి నెట్ క్లాత్ మోడల్లో ఉందన్నమాట. ఈ విధంగా నెట్ మోడల్లో ఉంది అంటే మనకి ఫ్రాక్ అనేది మంచి లుక్ ఉంటుంది. ఓకేనా? దీంతో పాటుగా లైనింగ్ వచ్చేసి ఒక 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇది మనకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఫస్ట్ బాడీ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఉన్న ఈ లైనింగ్ పీస్ ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పొడవు తీసుకుందాం. ఇప్పుడు తీసుకుంటున్న బాడీ పొడవు వచ్చేసి 7 ఇంచులు. 7 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ షోల్డర్ పెట్టేసుకోవాలి. నెక్ కోసం వచ్చేసి 1.5, షోల్డర్ కోసం వచ్చేసి 2.5 తీసుకున్నామంటే కరెక్ట్ సరిపోతుంది. తర్వాత వచ్చేసి చంక డౌన్ ఇక్కడ 4 ఇంచులు తీసుకుందాం. ఓకేనా? ఈ 4 ఇంచులు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ చంక డౌన్ దగ్గర కూడా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుందాం. ఈ 1 year బేబీకి వచ్చేసి కొలతలు తీసుకోవాల్సిన పని లేదండి, మనం అప్రాక్సిమేట్ గా పెట్టేసుకోవచ్చు. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద 5 ఇంచులు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం జస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. నడుము కోసం కూడా ఇది మనం చెస్ట్ ఏదైతే పెట్టుకున్నామో అదే మెజర్మెంట్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 ఇంచ్ వరకు తగ్గించుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తగ్గించేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలి కదా, ఈ రౌండ్ జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని చిన్నగా రౌండ్ తీసుకున్నాము అంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ డీప్ తీసుకుందాం. ఈ నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ విడివిడిగా తీసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే ఇదిగోండి ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ చివరిని వచ్చేసి మధ్యలో నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఒక పీస్ అనేది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపైన రాసేసుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అని చెప్పి రాసేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం నెక్ డీప్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి ఇదిగోండి ఒక 2.5 ఇంచుల వరకు తీసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి పైన కూడా ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి జస్ట్ చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకోవాలి. ఈ లోతు వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని చిన్నగా ఇదిగోండి ఈ లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇదిగోండి మనకు నెక్ కోసం 1.5 ఇంచు తీసుకున్నాం కదా, బ్యాక్ డీప్ వచ్చేసి ఇదిగోండి 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ వరకు తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకు డబ్బా షేప్ వచ్చింది కదా, ఈ డబ్బా షేప్లో జస్ట్ చిన్నగా రౌండ్ షేప్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ను కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఓపెన్ చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనకు బాడీ వరకు అయిపోయింది కదా, నెక్స్ట్ లెహంగా కోసం కట్ చేసుకుందాం. దానికోసం ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఆల్రెడీ మనకు 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్స్ ఇదిగోండి ఈ పై వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి బాడీ పార్ట్ తీసేసుకుందాం. ఈ బాడీ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా ఎంత మెజర్మెంట్ ఉందో ఇదే మెజర్మెంట్ ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ లెహంగా పొడవు తీసేసుకోవాలి. లెహంగా పొడవు వచ్చేసి 11 ఇంచులు. ఈ 11 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదే మార్కింగ్ ని ఇదిగోండి మధ్యలో కూడా మార్కింగ్ చేసుకొని
ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి ఇదిగోండి ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మార్కింగ్ వరకు ఇదిగోండి జస్ట్ రౌండ్ షేప్ చేసేసుకోవాలి. ఓకేనా? చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ ఎడ్జ్ నుంచి ఈ రౌండ్ చేసుకున్న ఈ ఎడ్జ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనకు బాడీ పార్ట్ తర్వాత లేహంగా పార్ట్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. ముందుగా ఇదిగోండి మనకి ఒరిజినల్ క్లాత్ లో నుంచి ఫస్ట్ లేహంగా పార్ట్ కోసం కట్ చేసుకుందాం. తర్వాత మనకు బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఒక చివరి నుంచి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇది లేహంగా వచ్చేసి మనకు 3 లేయర్స్ లాగా వచ్చేస్తాయండి. అందుకోసం ఫస్ట్ లేయర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి 27 ఇంచులు ఉండేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? అదే విధంగా ఇదే మార్కింగ్ మధ్యలో కూడా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పు వచ్చేసి 27 ఇంచులు తీసుకున్నాం కదా. దీని పొడవు కూడా సేమ్ 27 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ క్రాసులు పోకుండా ఇదిగోండి మధ్యలో కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరన మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్ ఈ మెజర్మెంట్ స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఈ పీస్ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పీస్లో వచ్చేసి మనం ఇప్పుడు ఇందాకలు ఎంత 27 ఇంచులు వెడల్పు ఉండేలాగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పీస్కి వచ్చేసి ఇంకొక 4 ఇంచులు యాడ్ చేసుకొని 31 ఇంచు ఉండేలాగా ఇదిగోండి కరెక్ట్గా ఈ పీసు వెడల్పు ఉండేలాగా తీసేసుకోవాలి. అదేవిధంగా ఈ 31 ఇంచు ఉండేలాగా కరెక్ట్గా పొడవు కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇదే విధంగా ఇంకొక 4 మూలలు ఉండేలాగా పీస్ కట్ చేసుకుందాం. తర్వాత ఇదిగోండి మనకి చివరిన పీస్ మిగులుతుంది కదా. ఈ మిగిలిపోయిన పీస్లో నుంచి మనకు బాడీ పార్ట్స్ కోసం కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ముందుగా ఒక పీస్ తీసేసుకుందాం. ఈ పీస్ను వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ డబుల్ ఫోల్డింగ్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇటువైపు నుంచి ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి పైన కార్నర్ వచ్చింది కదా. ఈ కార్నర్ దగ్గర వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్లో ఒక పీస్ తీసేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి నడుము లూజ్ ఉంది కదా. ఈ నడుము లూజు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ చివరిని వచ్చేసి కార్నర్ లా ఉంది కదా. ఈ కార్నర్ వచ్చేసి మనకు అంబ్రెల్లా మోడల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి టేప్ ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఎంత ఉంది చూసుకోండి. ఇదిగోండి మనకు కరెక్ట్గా 13.5 ఇంచులు ఉంది కదా. ఇదే 13.5 మధ్యలో కూడా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ చివరిలో కూడా ఇదిగోండి కరెక్ట్ మనకు 13.5 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ చివరి నుంచి చిన్నగా సర్కిల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ల వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు ఒక పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పీస్ వచ్చేసి కింద వైపున మనకు లెంత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మనకు 2 లేయర్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇదిగోండి మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా. ఈ మిగిలిపోయిన క్లాత్లో వచ్చేసి మనకు బాడీ పార్ట్స్ కోసం కట్ చేసుకుందాం. ఓకేనా? దానికోసం ఇదిగోండి ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పీస్ ఉంది కదా. ఫ్రంట్ పార్ట్ పీస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి మనకు ఓపెన్ ఉంది కాబట్టి ఈ ఓపెన్స్ రెండు కూడా పక్క పక్కన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఈ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ బాడీ పార్ట్స్ ఒరిజినల్ లైనింగ్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఓపెన్ ఉంది కదా. ఓపెన్ ప్లేస్లో ఈ విధంగా జిప్ వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మెడకు వచ్చేసి నేను ఇదిగోండి హెమ్మింగ్ పట్టి వేసేసుకున్నాను మెడ భాగానికి. అదేవిధంగా ఈ చంక భాగానికి కూడా మీకు కావాలి అనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లెహంగా పార్ట్ తీసేసుకోవాలి. ఈ లెహంగా పార్ట్కి వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా సర్కిల్ చేసుకున్న ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఒక పీస్ పైన చూపించేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనకి ఇదిగోండి ఈ 2 చివర్లు కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే మనకు ముందు భాగం వెనకాల భాగానికి 2 వేరువేరుగా రావాలన్నమాట.
ఈ 2 లేయర్స్ కూడా ఇదిగోండి ఈ చివర్లు 2 కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇదిగోండి ఈ పీసులో ఒక పీస్ని మాత్రమే తీసేసుకుందాం. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇంకొక పీస్లో కూడా కట్ చేసుకున్నాం కదా, దీంట్లో కూడా మనకి ఒక లేయర్ని మాత్రమే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లేయర్స్ కూడా ఇదిగోండి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ 2 కూడా ఈ చివరి నుంచి ఈ రౌండ్ తిరుగుతున్న ఈ చివరి వరకు ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పైన మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 పీసెస్ కూడా పైన కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి బాడీ పార్ట్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి వచ్చేసి ఈ లెహంగా పార్ట్లో ఇదిగోండి మనకు చిన్న లేయర్ వచ్చేసి పై వైపునకు ఉండాలి, పెద్ద లేయర్ వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లెహంగా బాడీకి అటాచ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు తీసేసుకొని కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా మధ్యలో ఉండేలాగా ఈ పీస్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఈ పీస్ ఇటువైపున జాయిన్ చేసుకుంటాం కదా, ఇటువైపున పీస్ కూడా అంతేనండి. మనకి ఇదిగోండి ఈ లేయర్ వచ్చేసి చిన్న లేయర్ వచ్చేసి పైకి ఉండాలి, పెద్ద లేయర్ కింది వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్లో వేసేసుకొని ఇదిగోండి ఈ మధ్యలో నుంచి ఈ పీస్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పీస్ జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం లెహంగా పార్ట్ బాడీ పార్ట్కు నడుము దగ్గర అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ పీసులు తీసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి మనకి 2 పీసెస్ ఉన్నాయి కదా, ఒక పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ బాడీ పార్ట్ కింది వైపునకి ఈ లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టేసుకొని ఇది కూడా అంతే ఇదిగోండి నడుము దగ్గర కరెక్ట్గా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. అదే విధంగా ఇంకొక వైపున కూడా ఉంది కదా బాడీ పార్ట్, ఇక్కడ కూడా అంతే ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని ఈ నడుము దగ్గర లోపల వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా 2 వైపులో కూడా లైనింగ్ పీస్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి డ్రెస్ వచ్చేసి మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, లేయర్స్కి ఎడ్జ్ వైపున వైర్ జిగ్జాగ్ చేసేసుకోవాలి. మనకి ముందు వైపున 2 లేయర్స్, వెనకాల వైపున 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్ కూడా ఈ ఎడ్జ్కి జిగ్జాగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఖర్చు కోసం అని చెప్పి 1 ఇంచ్ వదిలిపెట్టినాం కదా, ఇదే 1 ఇంచ్ ఉండేలాగా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ వచ్చేసి ఇదిగోండి ఈ నడుము దగ్గర నుంచి ఈ లెహంగా పార్ట్ కూడా కింద ఇదిగోండి ఒక 2-2.5 ఇంచుల వరకు ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్లను పక్కన పెట్టేసుకొని జస్ట్ ఇదిగోండి మనకు ఒరిజినల్ పీసెస్ మాత్రమే ఈ విధంగా పెట్టేసుకొని చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి లేయర్స్ మొత్తాన్ని కూడా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ నువ్వు లోపల వైపునకి వేసేసుకొని ఇదిగోండి లైనింగ్ పీస్లను మాత్రమే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు మనం గట్టి కుట్టు వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు దూరంలో కుట్టు స్టార్ట్ చేసుకొని ఈ ఎండ్ వరకు స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన వచ్చేసి ఒక 1/2 ఇంచు దూరంలో ఇంకొక 2 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి. ఓకేనా? ఇదే విధంగా 2 వైపులో కూడా సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నడుము ఉంటుంది కదా, నడుము దగ్గర చిన్నగా కట్స్ పెట్టేసుకోవాలి. ఈ డ్రెస్ వచ్చేసి నడుము దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇదే విధంగా 2 వైపులో కూడా కట్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి మనకు సైడ్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని రివర్స్లో తీసేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా చాలా ఈజీగా జస్ట్ మనకు 2 మీటర్ల క్లాత్తో 1 ఇయర్ బేబీకి చాలా ఈజీగా డ్రెస్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.